Right, so this is revision session. So we are going to practice more than 50 questions in this session. Right, look at the question, pause it, try to solve, keep your answer ready. కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో బుక్ల నుంచి రావు, కామన్ సెన్స్ నుంచి వస్తాయి. జస్ట్ కనీసం కామన్ సెన్స్ నుంచి కొన్ని ఎలిమినేట్ చేసినా మనకు కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తా, ABCD ఇందులో మనకు ఖచ్చితంగా ఒక ఆప్షన్ కాదు అని తెలిస్తే 25% ఆన్సర్ కరెక్ట్, 2 కావని తెలిస్తే 50%, 1 కాదని తెలిస్తే 100% కరెక్ట్. అంటే గెస్ వర్క్ చేసినా కానీ మనం రావచ్చు తెలియని క్వశ్చన్లకు కూడా. ఎస్, అందరు ఆన్సర్ రెడీయా? అరవద్దు. ఫస్ట్, జియోలాజికల్, క్లైమేట్, బయోలాజికల్, ఇండస్ట్రీ. ఓకేనా? చూడండి, బయాలజికల్లో దానికి రిలేటెడ్ ఏముంది? బయాలజికల్గా ఏముంది? బయాలజికల్ అంటే ఇది పాండమిక్, ఎపిడమిక్, రైట్, ఫుడ్ పాయిజనింగ్, ఇదంతా బయాలజికల్. సో వాట్ కెన్ యూ మ్యాచ్ ఇస్ C ఫర్ 5, Cకి 5. సో C ఆప్షన్స్ చూడండి, C ఆప్షన్స్ 5 ఉన్నాయో చూసుకోవాలి, మిగతా ఎలిమినేట్ చేశారు. తర్వాత మనకు బాగా ఫెమిలియర్ ఉన్నది నెక్స్ట్ థింగ్ ఏంది? ఇండస్ట్రియల్ పక్కకు పెట్టండి, ఎందుకంటే ఇక్కడ కెమికల్ ఉంది, ఫైర్ ఉంది. జియోలాజికల్ చూడండి, జియోలాజికల్ అంటే ఎర్త్ మూమెంట్స్, దానికి రిలేటెడ్ ఏంది? సెకండ్. Gకి Aకి 2, Aకి 2 ఏడు ఉంది, ఇది ఉంది. ఇంకొకసారి క్లారిటీ చేసుకోవాలి మన ఆప్షన్స్ B, D. Bకి 3 సూట్ అవుతుందా? సైక్లోన్, డ్రాట్, క్లైమేట్ హజార్డ్. క్లైమేటిక్ వస్తుంది కదా, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు లో ప్రెషర్ ఏరియా ఫామే వస్తుంది. తర్వాత డ్రాట్ కూడా వస్తుంది. సో ఆన్సర్ ఏంది? మనం పక్కా ఇది పెట్టాలి. ఇట్లున్నప్పుడు ఆప్షన్స్ ఇట్లా చేయాలి. ఎంతమంది ఇట్లా చేస్తారు? అందరు చేస్తారు, రైట్. సో ఆన్సర్ ఇస్ A2, B3, C5, D1. జియోలాజికల్ ఒకసారి ఇప్పుడు రివిజన్ చేయండి. జియోలాజికల్ మీన్స్ ఎర్త్ మూమెంట్ వల్ల, ఎర్త్ సర్ఫేస్ మూమెంట్స్ వల్ల వచ్చేవి జియోలాజికల్. వాల్కెనో, ఎర్త్ క్వేక్స్, దేర్ ఆల్ జియోలాజికల్. అండర్ వాటర్ ఎర్త్ క్వేక్ లీడ్స్ టు సునామీ. అండర్ వాటర్ అంటే సముద్రంలో వచ్చే ఎర్త్ క్వేక్ సునామీని తీసుకొస్తుంది, అది డీటెయిల్గా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ కెమికల్. ఒకసారి క్లైమేటిక్ మీన్స్ రిలేటెడ్ టు, he has not mentioned weather or meteorological, just climate means yes, cyclone, because of high temperature low pressure develops, it leads to development of cyclone. Drought also, why do you get drought? Lack of rainfall is related to, does it comes from earth surface? No, from atmosphere is nothing but part of climatology. Avuna? Next, industrial hazard. Industries, what happens in industries? Yeah, any industry, for example nuclear energy, Kulam, we have nuclear power plants, right? Fukushima, Chernobyl was a nuclear disaster. Chernobyl ane mana erstwhile USSR lo, I think it was part of Ukraine. Chernobyl ane place lo nuclear disaster jarigindi. Adi enti oka industry, accidental. Chemical, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీని పేరేంటి? భోపాల్ గ్యాస్ ట్రాజడీ. భోపాల్ 1984లో మీథైల్ ఐసోసైనైడ్ అనేది రిలీజ్ అయింది. అదేంటి? కెమికల్. ఎందుకు? ఎక్కడ జరిగింది అది? ఏ ఇండస్ట్రీ అది? సేమ్ ఎగ్జాంపుల్, లాక్డౌన్లో మనకు వైజాగ్లో సిరింగ్ గ్యాస్, అది కెమికల్, సో ఇండస్ట్రీ. ఓకేనా? సో ఇట్లాంటి ఒక క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. గాట్ ది క్లారిటీ? నెక్స్ట్, look at the question.
రెడీ విత్ ది ఆన్సర్? అందరు రెడీ ఆన్సర్కి? రైట్. మెట్రలాజికల్. సో డ్రాట్ గురించి అడిగిండు. మెట్రలాజికల్ డ్రాట్, హైడ్రలాజికల్ డ్రాట్, అగ్రికల్చర్. అగ్రికల్చర్ అనేది ఎక్కడ జరుగుతుంది? సాయిల్ మీద. సాయిల్ మాయిశ్చర్ లేకపోతే క్రాప్కి మాయిశ్చర్ రాదు. అర్థమవుతుందండి? సాయిల్లో తేమ లేదనుకోండి, క్రాప్కి వాటర్ రావు, సోర్స్ రాదు. అవునా? అగ్రికల్చర్ డ్రాట్ అంటే ఏం చెప్పాను? సాయిల్ మాయిశ్చర్ లేకపోవడం అని చెప్పాను. సో ఆన్సర్ అగ్రికల్చర్ డ్రాట్కి ఏంటి? 1. C1. C1 లేని ఆప్షన్స్ అన్ని డిలీట్ చేసేస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 50% దగ్గర ఉన్నాం ఆన్సర్. ఓకే. తర్వాత సో హైడ్రోలాజికల్ ఆర్ మెట్రలాజికల్. నేను ఓవర్ చెప్పిన హైడ్రోలాజికల్ ఏం చెప్పిన నేను, ఎక్స్టెన్సివ్గా వాటర్ బోర్వెల్స్ కానీ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. వాటర్ లెవెల్స్లో చేంజింగ్ రావడం ఏంటి? హైడ్రోలాజికల్. బికి 2. తర్వాత మెట్రలాజికల్ లాంగ్ రన్లో డిఫారెస్టేషన్ వల్ల ఏమైతే వర్షాలు తగ్గిపోతాయా పెరుగుతాయా? తగ్గిపోతాయి. ఇట్లా ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఎవాపరేషన్, వర్షం రావడం కానీ అది రిలేషన్. అందుకే కదా మనం ఇప్పుడు we have started this program హరితహారం. స్లోగన్ ఏంది హరితహారంకి? తెలంగాణకు హరితహారం స్కీమ్కి స్లోగన్ ఏంది? వర్షాలు తిరిగి రావాలా, కోతులు వాపస్ పోవాలి. అంతేనా? ఎందుకు ఆ స్లోగన్ అంటే ఇట్ లీడ్స్ టు గెటింగ్ మై పాయింట్, రైట్? టు గెట్ బ్యాక్ rainfall, the normal rainfall pattern, and making monkeys to get back to their original place, that is forest. So the answer in the option dinki 3. Okay na? Getting my point how they frame questions? Disaster management, it's not like by hurting the things దీనికి ఇది అని ఇది అనాలిసిస్ చేయాల్సిన టాపిక్. నేను ముందు నుంచి చెప్తాను వస్తున్నాను. See, we have discussed the types of drought. That's what. In each drought, I have discussed what is meteorological drought, hydrological drought, agricultural drought. Just in order to identify, I have given the technique, but this technique won't work out if you don't get the topic. Okay, just observe the questions. Getting my point? Because some of relevance. That's it. Next. ఇది కవర్ చేసినా మీకు? చేసిన హేజ్ మిస్ట్ చేసిన, సూట్ చేయలేదా? సరే, ఇది కవర్ చేసిన. దిస్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫస్ట్ టైం వినే వాళ్ళకి నేను మిమ్మల్ని ఆన్సర్ ప్రాక్టీస్ చేయమనట్లేదు, జస్ట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి చూడండి అంటున్నా. గెటింగ్ మై పాయింట్? మీరేం టెన్షన్ పడద్దు. అయినా వాళ్ళు క్వశ్చన్ సాల్వ్ చేయకపోతే మీరు ఎక్కడ తప్పు చేస్తారో చూడండి. నాకు తెలుసు మీరు మళ్ళీ రివిజన్ ప్రాక్టీస్ చేయరు, ఇది ఇక్కడికే వదిలేస్తారు. దట్స్ వై మేకింగ్ యూ టు సాల్వ్ దిస్. రైట్. సూట్, హేజ్, మిస్ట్, ఫ్యూమ్స్. హేజ్ అంటే ఏంటి? హేజ్ దేనికి వస్తుంది? పొల్యూషన్. న్యాచురల్ ఏది దీంట్లో? న్యాచురల్గా వచ్చేది మిస్ట్. ఏది? ఫాగ్ కానీ మిస్ట్ కానీ. ఫాగ్ కొంచెం డెన్స్ ఉంటుంది, మిస్ట్ లైట్గా ఉంటుంది. అది ఎందుకు వస్తుంది? మనకి మిస్ట్ కానీ ఫాగ్ కానీ ఏం చెప్పినా దాన్ని ఏమంటారు? లో క్లౌడ్ అంటారని చెప్పినా నేను. వింటర్లో, సమ్మర్లో క్లౌడ్ ఏమో పైకి వెళ్ళి ఫామ్ అవుతుంది, ఎందుకంటే పైన కూల్ టెంపరేచర్. వింటర్లో ఏమవుతుంది? సర్ఫేస్ దగ్గరనే, సో అక్కడనే క్లౌడ్ ఫామ్ అవుతుంది. ఆ క్లౌడ్ అంటే ఏంది? క్లౌడ్లో ఏముంటాయి? వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. వాటర్ డ్రాప్లెట్స్ దేని మీద సెటిల్ అయి ఉంటాయి? డస్ట్ పార్టికల్స్ మీద సెట్ అయి ఉంటాయి. సో లో క్లౌడ్. చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ దీనికి రెగ్యులర్ కండెన్సేషన్ ఆఫ్ గ్యాసెస్ పార్టికల్స్, సస్పెన్షన్ ఆఫ్ liquid droplets after the condensation of vapor caused by very fine dust in the atmosphere, big size carbon particles impregnated with tar suspended into the air. So manaki mist ki ippudu haze ani cheppi, haze enti? Very fine dust. Soot ante carbon particle pollution valla వచ్చేది. ఫ్యూమ్స్ అంటే
కండెన్సేషన్ ఆఫ్ గ్యాసెస్ పార్టికల్స్, అంతేనా? సస్పెండెడ్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్లెట్స్ దట్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ది కండెన్సేషన్ ఆఫ్ వేపర్స్. కండెన్సేషన్ అంటే ఏంటి? జనరల్ కండెన్సేషన్ అంటే ఏంటి అంటే వేపర్ మళ్ళీ లిక్విడ్ లాగా ఫామ్ కావడం. రైట్. సో ఇక్కడ క్లోజ్గా చూడండి, మిస్టేక్ ఆప్షన్స్ 2 థింగ్స్ అవ్వచ్చు. ఏమవచ్చు? 1 or 3, అంతేనా? మీకు జనరల్గా మీకు కన్ఫ్యూజన్ ఉంటే 1 and 3కి చూడండి. సికి 1 and 3 ఉందా? సికి 1 లేదా 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే 1 లేని ఆప్షన్ చూద్దాం, తీసేసిన. ప్రాక్సిమిటీలో చూడండి, సికి 1 ఉంది. జనరల్గా ఏం చేస్తాడంటే ఒక ఆప్షన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆప్షన్ అది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సూట్కి చూడండి, మోస్ట్ సూటబుల్ ఆప్షన్ ఏంది? బిగ్ సైజ్ కార్బన్ పార్టికల్స్, అంతేనా? కార్బన్ ఉంటుంది దాంట్లో, సూట్ వెహికల్స్ నుంచి రిలీజ్ అయ్యేటి. హేజ్ వల్ల ఏమవుతుంది? కాజ్డ్ బై వెరీ ఫైన్ డస్ట్ ఇన్ ది అట్మాస్ఫియర్. సన్లైట్ దాని నుంచి పాస్ అయినప్పుడు హేజ్. ఇది ఎన్వైరన్మెంట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. తర్వాత ఫ్యూమ్స్, గ్యాసెస్ ఆఫ్ లిక్విడ్స్. ఓకే, ఇది ఎన్వైరన్మెంట్ డీటెయిల్గా చదివినప్పుడు మీకు వస్తుంది. ఎందుకంటే ఇలా ఓన్లీ నేను మిస్ట్ కవర్ చేసిన, హేజ్ కవర్ చేసిన, సూట్, ఫ్యూమ్స్ ఇవన్నీ ఎన్వైరన్మెంట్లో కవర్ చేస్తాను. ఓకేనా? ఎస్. డిజాస్టర్ మిటిగేషన్ ఎంబ్రేసెస్ మెజర్స్ టేకెన్ టు రెడ్యూస్. డిజాస్టర్ మిటిగేషన్ అంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో 3 phases ఉంటాయి. ఏంటవి? ప్రివెన్షన్, మిటిగేషన్. ఇది ఎప్పుడు? ప్రీ డిజాస్టర్. దెన్ రెస్పాన్స్. రెస్పాన్స్ ఎప్పుడు? డ్యూరింగ్ డిజాస్టర్. డ్యూరింగ్ డిజాస్టర్. తర్వాత రికవరీ, రీహాబిటేషన్. ఇవి ఎప్పుడు? పోస్ట్ డిజాస్టర్. సో క్వశ్చన్ ఏంటంటే డిజాస్టర్ మిటిగేషన్ ఎంబ్రేసెస్ మెజర్స్ టేకెన్ టు రెడ్యూస్ ది, అంటే మిటిగేషన్లో మనం తీసుకునే చర్యలు ఏంటి ఇందులో? ఓకే. ఎఫెక్ట్ ఆఫ్ ది హజార్డ్, వల్నరబుల్ కండిషన్స్, స్కేల్ ఆఫ్ ఫ్యూచర్ డిజాస్టర్. మిటిగేషన్ అంటే దాన్ని తగ్గించడం, అంటే డిజాస్టర్ రాకముందే ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం, జోనింగ్ చేసుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇవన్నీ. స్కేల్ ఆఫ్ ఫ్యూచర్ డిజాస్టర్, అవునా? డిజాస్టర్ వచ్చే ముందే, డ్యూరింగ్ డిజాస్టర్ కాదు, ప్రీ డిజాస్టర్ వచ్చే ముందే దాన్ని ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏంటి ఏరియాస్ ఎఫెక్ట్ అయితే చూస్తాం కదా, చూస్తామా లేదా? రైట్. వల్నరబుల్ కండిషన్స్ ఐడెంటిఫై చేస్తామా లేదా? తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ హజార్డ్ ఎంత ఏరియాలో ఉంటుంది కూడా ఉంటుంది, అవునా కదా? వచ్చిపోయిన తర్వాత చేసేది రెస్పాన్స్, రికవరీలో చేస్తాం. మనం ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ హజార్డ్, ఇక్కడ పోస్ట్ డ్యూరింగ్ ఇవ్వలేదు కాబట్టి ఎఫెక్ట్ ఆఫ్ హజార్డ్ అయితే జనరల్గా చేస్తాం. హజార్డ్ అంటే ఏమని చెప్పినా నేను? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హజార్డ్? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వల్నరబిలిటీ? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డిజాస్టర్? వల్నరబిలిటీ అంటే ఎంతమంది దీనికి ఎక్స్పోజ్ ఉన్నారు. హజార్డ్ అంటే ఏంది? హజార్డ్ వల్నరబిలిటీ కలిస్తే ఇట్ టు డిజాస్టర్. అందుకే మనం వల్నరబుల్ గ్రూప్స్ని, హజార్డ్ని, నేను ఆల్రెడీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, నేను ఎప్పుడైనా రెయిన్ఫాల్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే రివర్ ఫ్లో ఎక్కువవుతుంది. సో చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ని ఏం చేస్తాం? ఎవాక్యుయేట్ చేస్తాం. ఎందుకు ఎవాక్యుయేట్ చేస్తాం దీన్ని? వాళ్ళు వల్నరబుల్ కాబట్టి. లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ హజార్డ్ ఇంక డిజాస్టర్ కాలేదు, ఈ వల్నరబిలిటీ ప్రొటెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఇట్ టర్న్స్ ఇంటూ డిజాస్టర్. ఇవన్నీ ఏ, బి అండ్ సి అన్నీ ఏం తీసుకుంటాం? మిటిగేషన్. అదే మనం డిజాస్టర్ వచ్చినప్పుడు చేసేది ఏంటంటే రికవరీ, అంటే సర్చ్ రెస్క్యూ ఆపరేషన్స్, అవునా? ఫుడ్ సప్లై చేయడం, ఎమర్జెన్సీస్ ఇవ్వడం, ట్రాన్స్పాండర్స్, హమ్ రేడియో వాడడం కమ్యూనికేషన్స్కి.
చెప్పండి. శాటిలైట్ కమ్యూనికేషన్. తర్వాత రికవరీ రీహాబిటేషన్లు ఏంటి? మళ్ళీ దాన్ని స్టేబుల్ ప్లేస్కి తీసుకురావడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ డిజాస్టర్ మిటిగేషన్లో తీసుకున్న చర్యలు ఏంటో అన్నీ తీసుకుంటాం. ఇది జస్ట్ ఎన్విరాన్మెంట్ కొంచెం, కాకపోతే వేస్ట్కి సంబంధించింది. జస్ట్ ట్రై చేయండి దీన్ని ఆన్సర్ చేయడానికి. మీరు హాస్పిటల్స్ పోతారా? పోయినప్పుడు మీ ఇంజెక్షన్ ఇచ్చింది కానీ ఇది కానీ దాన్ని తీసే సెపరేట్ ప్లేస్లో ఇస్తారు. అది ఎందుకు? న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేసిన తర్వాత అది కూడా దాన్ని ఏమంటాం? ఫార్మ్ వేస్ట్ ప్రతిసారి హజార్డస్ కాదు, మాన్యూర్ అవుతుంది. అవునా? మీరు ఎప్పుడన్నా చూడండి, ఇప్పుడు పత్తి ఏరిన తర్వాత పత్తి కట్టని ఏం చేస్తారు? కాళ్ళ పెడతారు. వరి కోత కోసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? కాళ్ళ పెడతారు. ఎందుకు? అది నిజంగా వేస్ట్ అయి ఉంటే దాన్ని ఏం చేయాలి? పడేయాలి. కానీ దాంట్లోనే ఎందుకు పడబెడుతుండ్రు? కొన్నిసార్లు ఏం చేస్తారంటే ప్లవింగ్ చేయకుండా మళ్ళీ దాంట్లోనే విత్తనం వేస్తారు. సో ఫార్మ్ వేస్ట్ అనేది ఎప్పుడు హజార్డ్ కాదు. సో డి లేని ఆప్షన్ చూడండి, ఏ అండ్ డి. అంటే డి ఉండొద్దు దాంట్లో. ఏసి ఏబిసి రియాక్టివ్ అని వాడేస్తుండు. రియాక్టివ్ అంటే దాని అర్థం ఏంది? రియాక్టివ్ వేస్ట్ హజార్డసే కదా. సో చూడండి, అందుకే అందులో అన్నిట్లో ఏ ఉంది. సో ఏ బి సి ఇట్లాంటి కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మనం క్వశ్చన్ మనకు తలవకపోయిన టాపిక్ అంటే సరే వీటిని ఫస్ట్ ఇన్స్టాన్స్లో చదవద్దు, టైం వేస్ట్ చేయకుండా. కానీ మనకు టైం ఉంటుంది కదా, వచ్చిన తర్వాత దీన్ని కొంచెం లాజికల్గా ఆలోచించాలి. గ్రూప్ 2లో నెగిటివ్ మార్కింగ్ లేవు మనకి. చాలా ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో యూ కెన్ మేక్ ఇంటెలిజెంట్ గెస్. అది క్వశ్చన్ నాకు రాదు, ఇది ఏందో ఉంది, హజార్డస్, రేడియో ఎఫెక్టివ్ నేను ఎప్పుడు చదవలేను కాదు. చదవకున్నా కానీ కొంచెం కామన్ సెన్స్తో మనం వెయిట్ చేయొచ్చు. కొంచెం దాన్ని సొసైటీలో అబ్జర్వ్ చేయండి ఎప్పుడన్నా. వాడు ఎందుకంటే ఇన్ జనరల్ గీయలే, అర్థమవుతుందా? అంటే దీనికి పర్టికులర్ క్రాప్ ఇదని చెప్పలే, ఇన్ జనరల్గా ఇచ్చిండు. అండ్ గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైనా అప్లికేషన్స్ వస్తే ఆల్ దే బో ఆన్సర్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్ దాని టెక్నాలజీ వానికి తెలియకపోవచ్చు, ఇంకెక్కడనో జరుగుంటుంది అది. ఆల్ ది అబో. ఓకే. అండ్ మళ్ళీ చెప్తా, ఇట్లా ఆప్షన్స్లో ఒక్కొక్కసారి ఈ అన్ని ఉండి ఒక్కొక్క ఆప్షన్ రిపీటెడ్ అవుతుంటుంది ఇంట్లో ఆప్షన్స్లో. అది పక్కా దాంట్లో ఆప్షన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అండ్ మీరు ఎగ్జామ్లో ఇప్పుడు 100 అటెంప్ట్ చేస్తారు కదా, మీకు 70 వచ్చినాయి అనుకోండి, లేదా 60 వచ్చినాయి ఎగ్జాక్ట్లీ. మీరు వచ్చిన దాంట్లో ఏలు ఎక్కువనే అనుకోండి, నెక్స్ట్ 40లో గెస్ పెట్టినప్పుడు ఏ పెట్టొద్దు. ఎందుకంటే మీరు గ్రూప్ 1 కీ కూడా చూడండి, 52 సీట్స్ ఉన్నాయి. 52 సీట్స్ ఉన్నోడు, కేటగిరీ ఉన్నోడు క్వాలిఫై అయిపోతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు 100 ఉన్నాయి, 100లో మీరు 60 పెట్టిండ్రు అంతే, ఇంకా 40 పెట్టలే. ఏబి ఎక్కువ రిపీట్ అయినా సిడి వాడలేదు అనుకో, 20 సీలు పెట్టండి, 20 డీలు పెట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామ్లో మనం చదివింది ఒక ఎత్తు అయితే ఆ రోజు ఏం చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. 50% చదవడం, 50% ఆ రోజు ఏం చేస్తాం ఇంపార్టెంట్. అందుకే ఆ రోజు ముందు ఎప్పుడు చదవద్దు, హ్యాపీగా చిల్గా ఒక మూవీ చూసి పడుకోవాలి. ఎందుకంటే ఒక్కరోజు చదవడం జీవితం మారదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు మనం యాక్టివ్గా ఉండాలి, మంచి ఫుడ్ యాక్టివ్గా తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ యాక్టివ్ పనిచేస్తే మనకు 5 to 10 ఫెచ్ అవుతాయి. ఆ రోజు చదవడం వల్ల ఏం బెనిఫిట్ ఉండదు. కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తాం. ఎందుకంటే వాడు కూడా ఎగ్జామినర్ ఏంటంటే ఆస్పిరెంట్స్ని ఆలోచించేసి అనలైజ్ చేసి రావాలని కోరుకుంటాడు. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేది కూడా ఒక్కొక్కసారి విత్ ఇన్ ద పేపరే క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. విత్ ఇన్ ద పేపర్ క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది. అది ఎప్పుడు క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదివినప్పుడు. నెక్స్ట్ మళ్ళీ ఎన్విరాన్మెంట్లో చెప్తుంది. ఇది కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది క్రయోజెనిక్స్. ఏంటని చేస్తారంటే క్రయోజెనిక్ అంటే వెరీ కూల్ టెంపరేచర్స్లో పెట్టేది, -196 degrees అట్లా.
సరే అది ఎస్. డిఫారెస్టేషన్ మే రెడ్యూస్. డిఫారెస్టేషన్ మే రెడ్యూస్. డిఫారెస్టేషన్లో డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టేయడం. నేను ఏం చెప్పిన, చెట్లు కొండ ప్రాంతాలలో చెట్లు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడైనా చెట్లు ఉండడం ఇంపార్టెంట్, ప్లస్ కొండ ప్రాంతాలు. ఎందుకంటే ఈ చెట్ల వేళ్ళు, రూట్స్ ఆఫ్ ది ప్లాంట్ విల్ హోల్డ్ ది సాయిల్. సో వెన్ యూ రిమూవ్ దిస్ ట్రీ, వాట్ హ్యాపెన్స్? యు ఆర్ మేకింగ్ ది సాయిల్ లూజ్. అవునా? గెటింగ్ మై పాయింట్? So if you remove these trees in hilly areas, what happens? It leads to soil will come down, movement, land will slide. So frequent landslides. Does it reduce or increase? Here he is asking reduce. So question paper lo మీరు చదివేటప్పుడు క్వశ్చన్ దేని గురించి వస్తుంది? డిఫారెస్టేషన్. స్టార్ మార్క్ పాయింట్ ఏంటి? రెడ్యూస్. నాట్ ఉందా లేదా చూసుకోవాలి, ఇన్కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఏమడిగినాడు? డిఫారెస్టేషన్ చూడగానే మనం చూసుకొని ఏంటండి ఏదో ఒకటి పెట్టేస్తాం, కాదు. ఇక్కడ రెడ్యూస్ అన్నాడు వాడు. మే రెడ్యూస్. డస్ ఇట్ రెడ్యూస్ ది ల్యాండ్ స్లైడ్స్? నో, ఇట్ యాక్చువల్లీ ఇంక్రీజెస్. సో దిస్ ఇస్ నాట్ ది ఆప్షన్. దెన్ ఎరోజన్ ఆఫ్ సర్ఫేస్ సాయిల్, డస్ ఇట్ రెడ్యూస్? చెట్లను కొట్టేస్తే ఏమవుతుంది? సాయిల్ లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు ఏమవుతుంది? గాలి కానీ వర్షం గట్ట అది కొట్టుకోపోతుంది. అప్పుడు ఏమవుతుంది? టాప్ లేయర్ పోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సాయిల్ ఎరోజన్. తర్వాత ఫ్రీక్వెంట్ సైక్లోన్స్. డస్ ఇట్ రెడ్యూస్? డిఫారెస్టేషన్ డస్ ఇట్ రెడ్యూస్ సైక్లోన్స్? నో, ఇట్ యాక్చువల్లీ రెడ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ సైక్లోన్స్. ఎందుకు? ఆల్రెడీ చెప్పిన నేను, కోస్టల్ ఏరియాస్ లో మనం చెట్లు పెంచినట్టయితే సైక్లోన్ సముద్రం నుంచి వస్తుంది, ఆ విండ్ స్పీడ్ ని తగ్గిస్తుంది. ఇక్కడ ఏమంటుండు? డిఫారెస్టేషన్ తగ్గిస్తుంది అంటుండు. కాదు, ఏమొస్తుంది? అఫారెస్టేషన్. సో ఇది కూడా కాదు. సో చెట్లు కొట్టడం వల్ల రెయిన్ఫాల్ తగ్గుతుందా? తగ్గుతుంది. అందుకే మనం చెట్లను ఏం చేస్తున్నాం? పెంచుతున్నాం. చెట్లను పెంచితే ఏమవుతుంది? రెయిన్ఫాల్ పెరుగుతుంది. సో ఆన్సర్ ఏంది? రెయిన్ఫాల్. డిఫారెస్టేషన్ మే రెడ్యూస్ ది ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ఫాల్. చెట్లు కొట్టడం వల్ల వర్షపాతం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది, రెడ్యూస్ అన్నాడు. మిగతా అన్ని ఏం చేస్తాయి? పెరుగుతాయి. ఇదేంటంటే కొంచెం మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదనుకో క్వశ్చన్ పోతుంది. గాట్ మై పాయింట్? All questions are not from books. Some questions are of common sense oriented. అది ఎక్కడ దొరుకుతుంది? ఎన్ని కిలోలకి ఎంత సార్ అని నన్ను అడగవద్దు. ఒకటి మాత్రం తెలుసు నాకు, కామన్ సెన్స్ పెరగాలంటే ఏం చేయాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడొద్దు. ఎందుకంటే నేను నిన్ననే చెప్పిన మనం ఏం తీసుకుంటున్నాం అనేది కాన్షియస్. మనం ఫుడ్ బ్రెయిన్కి ఎట్లనో, ఐ మీన్ లైక్ బాడీకి ఎట్లనో, మైండ్కి మనం తీసుకునే కంటెంట్ కూడా ఇంపార్టెంట్. మీరు 3 monkeys చూసిండ్రు కదా? 3 monkeys జనరల్ ఏంటంటే కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉంటారు. దాని అర్థం ఏంటంటే మనం కళ్ళ నుంచి ఏం కంటెంట్ తీసుకుంటామో అది ఎక్కడికి పోతుంది? బ్రెయిన్కి వస్తుంది. మనం వినే మాటలు కూడా ఎక్కడికి పోతాయి? బ్రెయిన్కి పోతాయి. మనం టచ్ చేసే థింగ్స్ కూడా దాని స్పర్శ ఎక్కడికి పోతుంది? బ్రెయిన్కి పోతుంది. మనం తినే ఫుడ్ ఎక్కడికి పోతుంది? స్టొమక్ పోతుంది. ఇన్ రిటర్న్ స్టొమక్ నుంచి బ్రెయిన్కి వస్తుంది. సో మనం అన్ని సెన్సెస్ని అయితే ఎట్లా వాడుకుంటున్నాం అనేది ఒక ఇన్పుట్ డివైస్ మన సిస్టమ్కి. కీబోర్డు, మౌస్, ఇదేంది? ఇన్పుట్ డివైజెస్ ఫర్ కంప్యూటర్. ఇన్పుట్ అందులో ఏం వేస్తే ఏం చేస్తుంది? అవుట్పుట్ అది ఇస్తుంది. మీరు చెత్త చూస్తే చెత్తనే బయటకు వస్తుంది. క్వాలిటీ కంటెంట్ చూస్తే క్వాలిటీ. నేను యూట్యూబ్ వాడొద్దు అనట్లే, ఇన్స్టాగ్రామ్ వాడొద్దు అనట్లే, కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరున్నారు, మనం ఎవరిని ఫాలో అవుతున్నాం ఇంపార్టెంట్. అర్థమైందా? మనం ఎవరిని ఫాలో అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. వాడు నిజంగా మన లైఫ్లో ఉపయోగపడుతుందా పడదా? ఇప్పుడు ఏదో ఒక మంచి యాక్టర్ ఉంటాడు, మంచి ఫొటోస్ పెడతాడు, నేచర్ అనుకోండి, లేకపోతే మంచి కోట్స్ పెడతాడు అనుకోండి, అది ఫాలో అయితే మనకు పాజిటివ్ యాక్టివిటీ ఉంటుంది. ఆర్జీ ఉంటాడు, పిచ్చి పెడతాడు, వాడు ఎవరిని తిడతాడో ఎందుకు తిడతాడో ఎవరికి తెలియదు. ఫాలో అయినాం అనుకో మనకి నెగిటివ్ ఆస్పెక్ట్ ఒకటి వస్తుంది బ్రెయిన్లో. అది ఏం చేస్తాం? ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే మనం ఇన్పుట్ తీసుకున్న తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడతాం కదా, అదే వస్తుంది. అర్థమైందా? రైట్. సో ఓజోన్ లేయర్ చెప్పినా మీకు? చెప్పలేదు.
ఓజోన్ లేయర్ చెప్పాలి, కానీ ఎట్లా సిఎఫ్సిస్ వల్ల అవుతుంది ఎన్వైరన్మెంట్ కాన్సెప్ట్ అది. బట్ సింపుల్ థింగ్, ఓజోన్ వల్ల ఏం చేస్తా అంటే మనకి యూవీ రేడియేషన్స్ రాకుండా ఆపుతుంది. ఇది ఎన్వైరన్మెంట్లో వస్తుంది. కన్వెన్షనల్ అంటే రెగ్యులర్ అని, నాన్ కన్వెన్షనల్ ఏం దీనిలో? మీరు ఎప్పటి నుంచో పెట్రోలియం వెహికల్స్ చూస్తున్నారు, కోల్ థర్మల్ బొగ్గు వల్లనే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుందని తెలుసు. ఒక 20 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నారు. న్యాచురల్ గ్యాస్ సిఎన్జి వెహికల్స్ కూడా, ఆటోలు కూడా నడిచినాయి. కొత్తగా వస్తే మాట్లాడే టాపిక్ ఏంది ఇప్పుడు? ఇట్ ఈస్ ఎ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. కన్వెన్షనల్ కాంది, ఇజ్ ఇట్ కన్వెన్షనల్? ఇప్పుడు రోజు మీరు రూఫ్ టాప్ లో పెట్టుకొని మీరు రోజు రెగ్యులర్గా సోలార్ ఎనర్జీ వాడుతుండ్రా? మీకు వచ్చే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కోల్. మీరు వచ్చే బస్ ఎట్లా నడుస్తుంది? పెట్రోల్, లేకపోతే కొన్ని సిఎన్జి. సోలార్తో నడుస్తున్నాయా? కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే రెగ్యులర్గా వాడేవి మనం, ఎప్పటి నుంచో ఉంది దాని యూసేజ్. నాన్ కన్వెన్షనల్ అంటే కొత్తవి. విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఇవన్నీ ఏంటంటే కొత్తవి. గెటింగ్ మై పాయింట్? Oh, sorry. See, energies are of two types. Energy is nothing but, what is energy? Energy ante endi? It is power to do work. So manam different type of energies vaadtam. Generally manaku industrial gaani, vehicles gaani, దీన్ని generate cheyadaniki power vaadtam. These energies can be classified into two: conventional and non-conventional. Okay, conventional means regular energy. From more than 100 years we are using coal as energy. Petrol, more than 50 years we are using petrol as the energy. Similarly, in late 1990s and at least we are using CNG vehicles. You know this, right? Buses, auto, CNG. That is nothing but natural gas. LPG is a liquid petroleum gas. What is CNG? Compressed natural gas. ఇవి ముందు నుంచి వాడుతున్నాం. నాన్ కన్వెన్షనల్, we are using regular solar energy? No, it's a non conventional. Which conventional means regular. Yeah, simple question, common sense question. క్లిఫ్ అంటే ఏం లేదు, మీకు తెలుసు. ఇట్లా ఇది క్లిఫ్. వేర్ డూ క్లిఫ్స్ ఆఫెన్ బ్రేక్ అండ్ ఫాల్ డౌన్? బ్రేక్ అండ్ ఫాల్ డౌన్. డెజర్ట్ లో పడిపోతుందా? వాస్ట్ ప్లేన్స్ ఉంటాయి. థండర్ రీజన్ అంటే ఐస్, ఫారెస్ట్ ఏరియాస్. ఒకవేళ హిల్ ఏరియాస్ ఇంకెకపోతే ఫారెస్ట్ ఏరియాస్ మనం పోతుండేనేమో, కానీ మనకు స్పెషల్గా ఏం మెన్షన్ చేసిండు? హిల్ ఏరియాస్లోనే ఏదైనా బ్రేక్ అయ్యి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్లేన్ ఏరియాస్లో ఉండదు. ప్లేన్ ఏరియాలో వాడు పడ్డాడంటే తాగి పడ్డాడు, హిల్ ఏరియాస్లో పడ్డాడంటే దెర్ మే బి రీజన్ దట్ దెర్ ఇస్ గ్రావిటీ. అర్థమైందా మీకు? క్లీన్గా ప్లేన్ ఉన్న ఏరియాలో పడ్డాడు అంటే దాని అర్థమైంది వానికి ఏదో అయింది. హిల్ ఏరియాస్ నుంచి కొండల ప్రాంతాల నుంచి పడ్డాడు అంటే దాని అర్థమైంది మనం అర్థం చేసుకోవచ్చు, న్యాచురల్గా జారి పడ్డాడో ఏదో అయింది, ఎందుకంటే గ్రావిటీ ఉంటుంది. స్టీప్ స్లోప్స్. సో వేర్ సంథింగ్ ఫాల్స్, వేర్ దెర్ ఇస్ స్టీప్ స్లోప్. One of the following is not a cause of landslide. Landslide అంటే ఏంటి? భూతాపం, కొండ చర్యలు విడిపడడం, అంటే హిల్ ఏరియాస్ లో అవుతుంది. Got my point? Landslides, where it happens? Yeah, you know this, right? Yeah, Uttarakhand, right? One of the following is not a cause. Not. ఈ కింది వాటిలో ల్యాండ్ స్లైడ్స్ కి కారణం కానిది ఏది? నాట్. Which of the following is not a cause of landslides? Deforestation leading to soil erosion. Is it a cause? Yes, it is a cause. Next. Low density of population. Steep slopes, is it a cause? Yes. Steep slopes ఉన్నప్పుడు అవుతుంది, ప్లేన్ ఏరియాస్ లో పడం మనం, స్టీప్ స్లోప్స్ ఉన్నప్పుడు వెళ్తాం. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్, yes, when there is heavy rainfall what happens?
all the things get washed out. So low density of population is not a cause of landslides. Intensity of rainfall, కొండ ప్రాంతాలు మీరు చూడండి, వెస్టర్న్ ఘాట్స్ జూన్ జూలై ఆగస్ట్ there you may see landslides in western ghats because there is heavy rainfall. Steep slopes, just now we have seen if you cut down the trees what happens, చెట్లను కొట్టేస్తే ఏమైతే సాయిల్ లూజ్ అవుతుంది. బట్ ఎనీవే ఇట్ ఈస్ directly related to population? No. Getting my point? For conditions for coordinating disaster management activities for all natural hazards, the nodal agency at the central government is, see, for coordinating disaster management activities for all natural hazards, he has not given any specific thing, specific is mention cheyale. Answer ikkada enti all annadu. The nodal agency of the central government, basically who responds to all these natural hazards? Ministry of Home Affairs. ఒకవేళ హోమ్ అఫేర్స్ కంటే ముందు అని అడిగితే అగ్రికల్చర్. సో ఇనిషియల్లీ ద మినిస్ట్రీ విచ్ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ బిఫోర్ 1996 was agriculture, before 2000. Now it is Home Affairs. Home Affairs is responsible for all natural hazards. Yeah, so indicate the percentage of land which suffers moderate to severe earthquakes in India. How much percent of land is prone to earthquakes? 58.6% is this percent of land is known for land prone for agriculture. We have how many zones? Any zones unnai BAS prakaram? 4. What are they? Zone 5, Zone 4, Zone 3, Zone 2. There is no Zone 1. So Zone 5 is the region which is highly prone to earthquake, which is just 10%. Yes or no? So indicate the percentage of land which is suffers moderate to severe earthquake in India. Moderate to severe. Moderate to severe. So which is the nearest figure here? Moderate to severe అన్నాడు, సివియర్ అనలేదు, మోడరేట్ టు సివియర్. How much it is? Moderate to severe. Moderate to very severe. Zone 3, 4, 5. That is 3 plus 4 plus 5. How much it is? 3 plus 4 plus 5, 30 plus 17 plus 10. It is almost 58. So it is more than 50% is the answer. మీరు ఏమన్నారు? అదే అన్నారా? అప్ టు 25% అన్నారు మీరు. మోడరేట్ టు సివియర్ అన్నారు. ఓన్లీ సివియర్ అంటే 10%. గెటింగ్ మై పాయింట్? చూడండి, ఇప్పుడు ఇండికేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ విచ్ సఫర్స్ మోడరేట్ టు సివియర్. మోడరేట్ టు సివియర్ అన్నాడు. ఎంత అది? ఓన్లీ సివియర్ అంటే ఎంత? 10%. క్వశ్చన్ని 2 times చదవాలి, మనకు తెలిసిన క్వశ్చన్ అయినా కానీ.
ఎందుకంటే మనకు తెలిసిన క్వశ్చన్ పోగొట్టుకుంటే దాని బాధ వర్ణాతీతం. తెలిసిన క్వశ్చన్ అయినా కానీ 2 సార్లు చదవాలి. ఎందుకంటే ఒకసారి మనకు తెలిసిన క్వశ్చన్ తప్పు పెట్టి ఆ 1 మార్క్ తోటే మనకి పోవచ్చు. నెక్స్ట్ ఇది ఎన్విరాన్మెంట్ మళ్ళీ. ఎస్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ సింపుల్ క్వశ్చన్ ఇది. ఇట్ ఈస్ సెస్మాలజీ. పాథాలజీ ఏంటి? స్టడీ ఆఫ్ డిసీజెస్. కాస్మాలజీ రిలేటెడ్ టు స్పేస్. ఎకాలజీ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్. Seismology related to earthquake. So earthquake generate a wave called as seismic waves. Seismograph instrument is used to measure the earthquake. So seismology is the study of earthquake. Simple, okay? Yes. Preparedness are the measures taken before disaster ఈవెంట్ దట్ ఆర్ ఎయిమ్ టు మినిమైజ్. అంటే ప్రిపేర్డ్నెస్, మనం ముందు చర్యలు తీసుకుంటాం కదా, ఆ ముందు చర్యలు తీసుకునేటప్పుడు ఏమేమి చూసుకుంటాం ప్రిపరేషన్లో, అంటే డిజాస్టర్ రాకముందు ప్రీ డిజాస్టర్లో తీసుకునే చర్యలు ఏంటి? ప్రిపేర్డ్నెస్ ఆర్ ది మెజర్ టేకెన్ బిఫోర్ డిజాస్టర్ ఈవెంట్ దట్ ఆర్ ఎయిమ్ టు మినిమైజ్. ప్రిపేర్డ్నెస్ ముందు తీసుకునే చర్యలు దేన్ని మినిమైజ్ చేయడానికి? అవునా, మన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకు? దేని మేజర్ థింగ్ దేన్ని ప్రొటెక్ట్ చేయడానికి? లైఫ్ని, తర్వాత ప్రాపర్టీని. సో లాస్ ఆఫ్ లైఫ్ లేదు అనుకోండి, అసలు డిజాస్టర్ ఎవరు కేర్ చేయరు, అంతేనా కదా? సో లాస్ ఆఫ్ లైఫ్, రైట్, వెరీ గుడ్. 1 ఆప్షన్ ఏంటి? సారీ, ఇట్ షుడ్ బి ఇది 1 3 1 2 3 1 2, ఇట్ షుడ్ బి 2 and 3. సో 1 ఆప్షన్ పక్కా ఉండాలి. 1 ఆప్షన్ లేదేంటి? తర్వాత డ్యామేజ్ వెన్ డిజాస్టర్ అకర్స్. డిజాస్టర్ రాకముందే డ్యామేజ్ ఎక్కడవుతుంది అనేది చూసుకుంటామా లేదా ప్రిపేర్డ్నెస్లో? అర్థమవుతుందా? డిజాస్టర్ రాకముందు ప్రిపేర్డ్నెస్ ఈజ్ బిఫోర్ డిజాస్టర్, రెస్పాన్స్ ఈజ్ డ్యూరింగ్ డిజాస్టర్. సో ప్రిపేర్డ్నెస్ తీసుకునేటప్పుడు లాస్ ఆఫ్ లైఫ్ని చూసుకుంటామా? చూసుకుంటాం. డ్యామేజ్ వెన్ డిజాస్టర్ అకర్స్ చూసుకుంటాం. సో 3 కూడా ఉంది. సో A and 3. తర్వాత డిస్రప్షన్ ఆఫ్ క్రిటికల్ సర్వీసెస్. క్రిటికల్ సర్వీసెస్ అంటే ఏంటి? రోడ్, పవర్, వాటర్, వీటిని చూసుకుంటామా లేదా ప్రిపేర్డ్నెస్లో? నేను చెప్పిన, నేను డిజాస్టర్ రాకముందు ఒక ప్లేస్లో వస్తుంది అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్, సమ్ XYZ సైక్లోన్ ఈ ప్లేస్కి వస్తుంది. ఈ ప్లేస్ ఉన్న వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? ఎందుకు షిఫ్ట్ చేస్తారు? సేఫ్, లాస్ ఆఫ్ లైఫ్ లేడానికి. ఇంకోటి, ఇక్కడ కనెక్టివిటీ మిస్ అవుతుంది, వీళ్ళకి ఏం చేయాలనుకున్నా, అందుకే వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తే అక్కడ కనెక్టివిటీ ఉంటుంది. సో మీకు ఇందాక ట్రాన్స్పాండర్ చెప్పిన, హమ్ రేడియో వాడతారని చెప్పిన, శాటిలైట్ కమ్యూనికేషన్ వాడతారు. అప్పుడు అవన్నీ ఎందుకు? ప్రిపేర్డ్ ఎందుకు ఉంచుకుంటాం? రాకుండా. సో ఆన్సర్ ఈస్ A, B and C, 1 2 and 3. Getting my point? Yeah, arrange the disaster management cycle. Arrange the disaster management cycle. See, మనకి జనరల్గా ABC ఉన్నప్పుడు, ABC ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఇవిగా దీని గురించి మాట్లాడలే. ఇన్ జనరల్గా ABC ఆప్షన్ ఉన్నప్పుడు ఆప్షన్ ఎందుకు కాదో మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. ఎందుకు అవుతుంది దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ మన దగ్గర ఎప్పుడు ఉండదు. ఎందుకు కాదో దానికి ఉండాలి. ఎందుకు కాదో నుంచి స్టార్ట్ చేయాలి మనం ఎప్పుడు, ఎందుకు అవుతుంది కాదు. అర్థమవుతుందా? రైట్. అరేంజ్ యాక్టివిటీస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. ఏం చేస్తాం ఫస్ట్ చెప్పండి? రెస్పాన్స్ అనేది ఎప్పుడు తీసుకుంటాం? దాంట్లో ఇంకోటి కూడా ఉంది, రికవరీ అని. రికవరీ ఎప్పుడు చేస్తాం? ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు. దట్ ఈస్ లాస్ట్. దిస్ ఈస్ లాస్ట్. మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్. ప్రిపేర్డ్నెస్ బిఫోర్ ఎగ్జామినేషన్. This is before. Emergency response during. Exam ki చదువుకొని పోతాం,
ఆ రోజు రాని క్వశ్చన్లకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జామ్ ఏమైనా ఉంటే దానికి రికవరీ చేసుకొని పోతాం. బిఫోర్ ప్రిపేర్డ్గా ఉంటాం, డ్యూరింగ్ రెస్పాన్సిబుల్గా ఉంటాం, తర్వాత రికవర్. సో ఆన్సర్ ఏంది? సిఏబి. సిఏబి ఏడుంది? ఎమర్జెన్సీ రెస్పాన్స్ షుడ్ బి డ్యూరింగ్ డిజాస్టర్. ఆప్షన్స్ లేకపోతే ఏంది కానీ ఇట్ షుడ్ బి సిబి. సి ఎమర్జెన్సీ కాదు, ఒక్క నిమిషం. ప్రిపేర్డ్నెస్, దెన్ రెస్పాన్స్, రికవరీ. ఇట్ షుడ్ బి మిటిగేషన్ ఫస్ట్. సి అయితే పక్కా, సి అయితే ఫస్ట్ పక్కా. తర్వాత ఇట్ షుడ్ బి ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాక్టివిటీస్. అది ఏ ఉండాలి, ఏ అండ్ బి. నేను ఆప్షన్ తప్పించిన. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎప్పుడు ఇస్తావు చెప్పు నువ్వు? మరి ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాక్టివిటీస్. యాక్టివిటీస్ ఏంటి? ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనట్లే, ఎమర్జెన్సీ యాక్టివిటీస్. ఫుడ్ సప్లై ఎప్పుడు చేస్తాం మనం? ఫుడ్ సప్లై, మెడికల్ సప్లై. ఓకే, అదే మిటిగేషన్, మిటిగేషన్ తర్వాత రెస్పాన్స్, తర్వాత రికవర్. ఇక్కడ ఆప్షన్ సిబి ఎట్లా అయితే చెప్పు. ముందని ఇవ్వలేదు కదా ఆడ, ఇచ్చిండా? ఇంతకు ముందు ఏంటంటే ఆప్షన్ తప్పు, నేనే చెప్తున్నాను, నేనే చెప్తున్నా ఆప్షన్ తప్పించిన. ప్రిపేర్డ్నెస్ అని మెన్షన్ చేయలే. ముందే నువ్వు ప్రిపేర్డ్గా రెస్పాన్స్, రికవరీ యాక్టివిటీస్ ఏం చేస్తామని మెన్షన్ చేయలే. ఓకే, ఎస్ చెప్ప. నేను అదే చెప్తున్నా, రెస్పాన్స్, రికవరీ. రెస్పాన్స్ కూడా ఎప్పుడు చేస్తాం? డిజాస్టర్ వచ్చినప్పుడే. కానీ రికవరీ, కానీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాక్టివిటీస్ ఎప్పుడు చేస్తావు చెప్పండి? డ్యూరింగ్ ఏ డిజాస్టర్ చేస్తాం. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఏంటంటే రెస్పాన్స్ తీసుకుంటాం, రికవరీ యాక్టివిటీస్ చూస్తాం, కానీ ఇమీడియట్లీ మనం ఏం చేస్తామంటే ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, కానీ ఫస్ట్ అనుకో ఇల్లు కట్టేయడానికి ట్రై చేస్తామా? రెస్పాన్స్ ఇచ్చేది అదే చెప్తున్నా, ఫుడ్. అదే ఇది ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాక్టివిటీస్. ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఎమర్జెన్సీ తీసుకుంటాం? ప్రిపేర్డ్ అప్పుడా, రెస్పాన్స్ అప్పుడా, ఆఫ్టరా? ఆఫ్టర్. సరే, మీకు కన్ఫ్యూజన్ కాదు. ఇక్కడ నేను ఆప్షన్ నేను తప్పించిన, నాకు తెలుసు ఇక్కడ ఆప్షన్ అయితే తప్పు ఉంది, కానీ ఇక్కడ మీరు చేయకపోయినా ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. హ్యాపీయా? అది ఏమైతే అంటే కన్ఫ్యూజన్. ఇట్ షుడ్ బి సిఏబి కదా. ఇప్పుడు ఓకేనా? నేనే మార్చిన. రైట్, చెప్పు. అదే నేను బాగులో కొట్టుకోపోతుండే అనుకోండి, అది ఎప్పుడు బాగులో కొట్టుకోపోవడం ఎప్పుడు జరుగుతుంది? ఎమర్జెన్సీ ఎప్పుడు తీసుకుంటాం? డ్యూరింగ్. సింపుల్ అమ్మా. సరే, ఒక విలేజ్ ఇది. సరే, నువ్వు విలేజ్ అన్నప్పుడు వరదలు వచ్చినాయి అనుకోండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే వర్షం 3 days నుంచి కంటిన్యూ పడుతుంది, హెవీ రెయిన్ఫాల్. మనకేం ఐడియా ఉంది? ఫస్ట్ వర్షం రావచ్చు. ఇప్పుడు జనరల్గా మన ఊర్లో ఏంటంటే ఎత్తైన ప్రాంతాల్లో ఇల్లులు ఉంటాయి, లో డౌన్లో ఇల్లులు ఉంటాయి. దెర్ ఇస్ హెవీ రెయిన్ఫాల్. హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు జనరల్గా వాగు దగ్గర లో లయింగ్ ఏరియాస్ ఉంటాయి. మనకు వచ్చిన దానికి ప్రిపరేషన్ బట్టి ఏం చేస్తాం? వీళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవాక్యుయేషన్లో కొందరు మిస్ అవుతారు. ప్రిపేర్డ్గా ఉన్నాం మనం, ఎవాక్యుయేట్, వర్షము, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇచ్చినాం, వర్షం పడుతుంది, ఎవరు బయటికి రావద్దు అని ప్రిపేర్డ్నెస్. తర్వాత ఏం చేయాలి?
ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని డ్యూరింగ్ డిజాస్టర్ కూడా వాళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్ళాలి. రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు తప్పిపోతే వాళ్ళని తీసుకోవడం ఇవన్నీ ఎన్ని వస్తాయి, ఎమర్జెన్సీలు వస్తాయి. తర్వాత ఆ రెస్పాన్స్ ప్లేస్లో అక్కడ రికవరీ ఉందండి, రికవరీ తర్వాత రికవరీ చేస్తాం. అందులో రెస్పాన్స్ లేకపోతే రికవరీ కరెక్ట్ మీరు అన్నట్టు. కాకపోతే ఏంటంటే రెస్పాన్స్ అండ్ రికవరీ ఉంది. ఎమర్జెన్సీ యాక్టివిటీస్ ఇచ్చండి. ఎమర్జెన్సీ యాక్టివిటీస్ మనం ఎప్పుడు డ్యూరింగ్ చేస్తాం. ఎస్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్, తొందరగా చెప్పండి. ఈ డేట్ చెప్పండి. December 23. ఎందుకు బర్త్డేనా రోజమ్మా? ఇంకెవరిదైనా బర్త్డేనా? December 23rd రోజా? ఓకే, రైట్. December 23rd. ఎందుకంటే హిస్టారికల్ డిసిజన్స్ కదా, డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి పెళ్లి డేట్ గుర్తుపెట్టుకోకపోతే డిజాస్టర్ అది. రిలేషన్షిప్లో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకోకపోతే అది డిజాస్టర్. ఇంకా నేను సింగిల్ అనుకుంటున్నాను. ఏంటి ఎన్ని గుర్తుపెట్టుకున్నా డిజాస్టర్ అన్న. మనం ప్రిపేర్డ్గా లేకపోతే డిజాస్టర్. అర్థమైందా? ప్రిపేర్డ్గా లేవు, నువ్వు ఉన్నావు అనుకో, తనే నా జీవితం అనుకున్నావు అనుకో, వదిలేసింది అనుకో, డిజాస్టర్ అవుతుంది. ప్రిపేర్డ్గా ఉన్నావు అనుకో, పోతే పోయింది అనుకున్నావు అనుకో, మిటిగేషన్ జరుగుతుంది. ప్రివెన్షన్ చేయలేం, అమ్మాయి పోలేకుండా ఆపలేం. కాకపోతే నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావు అనేది, నీ యాటిట్యూడ్ అనేది మిటిగేషన్. రికవరీ ఏంటంటే ఇంకోసారి ఇది ఎందుకు వదిలేసిన రీజన్ స్టడీ చేసుకొని ఇంకోని తగులుకున్నాం. అర్థమైందా? ప్రపంచంలో మన నుంచి అన్నీ తీసుకోవచ్చు, కానీ మనం ఆ సిచ్యువేషన్కి ఎట్లా రియాక్ట్ అవుతామనే ఫ్రీడమ్ని ఎవరు తీసుకోలేరు. ఈ బుక్ ఇదేంటంటే ఫేమస్ బుక్ ఉంటుంది, మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్. విక్టర్ ఫ్రాంక్లిన్ అని రాస్తాడు. ఇప్పుడంటే 1945లో హిట్లర్ చాలామంది జ్యూస్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టి చంపేస్తూ ఉంటాడు. వాళ్ళని మోస్ట్ ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తారు. దాంట్లో ఆ బుక్ ఆయన సైకాలజిస్ట్ అనమాట, ఆయన రాస్తాడు అది. వాళ్ళని షేవ్ చేయడం, గోర్లు తీసేయడం, నేకుడు ఉంచడం, చంపేయాల. కొంచెం ఫీవర్ వీక్ ఉండి అనిపిస్తే వాళ్ళని తీసుకపోయి గ్యాస్ ట్యాంక్షన్ క్యాంప్లో వాళ్ళని చంపేయడం, మంచిగా ఉంటే వాళ్ళతో తీవ్రంగా వర్క్ చేయించడం విత్ వెరీ ఏం హ్యూమన్ రైట్స్ లేకుండా. అట్లాంటి సిచ్యువేషన్ ఆయన బతుకుతాడు అనమాట. మీరు ఎంత కొట్టండి, ఏమైనా చేయండి, కానీ నా యాటిట్యూడ్ టు లైఫ్ అనేది చేంజ్ కాదు. అక్కడ హోప్ గురించి మాట్లాడతానంట, లైఫ్ హోప్ అనేది. హోప్ లేని వాళ్ళు పోతారు. అండ్ డిజాస్టర్ వచ్చినప్పుడు నేను ఎందుకు చెప్తాను, డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా మనం ఇవ్వాల్సింది ఏంటంటే హోప్. ఇప్పుడు కోవిడ్ టైంలో నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ కానీ వీళ్ళు వచ్చి ఏంది, ఏం కాదు, వాళ్ళు లేకపోయినా ఏం కానీ, యాక్టర్స్ కానీ లేకపోతే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కానీ, మీరు చాలామంది ట్రాఫిక్ పోలీస్ కానీ వాళ్ళు రాకుండా ఒక్కొక్కసారి కొట్టినరు, ఒక్కొక్కసారి చెప్పినరు కూడా. దట్ ఈస్ గివింగ్ హోప్, రైట్? సరే, systematic process of using administrative directorate organizations operational skills capacity to implement strategies policies improved coping capacity in order to lessen the adverse impact of hazard the possibility of disaster is known as. తెలుగులో చెప్తున్నా చూడండి. సిస్టమేటిక్గా మనం అడ్మినిస్ట్రేటివ్ అంటే ఏంటి, పరిపాలన. ఆపరేషనల్ స్కిల్స్ అంటే ఏంటి, స్కిల్స్ అంటే ఏంటి, నైపుణ్యం. కోపింగ్ కెపాసిటీస్ అంటే ఏంటి, కోపింగ్ కెపాసిటీస్ అంటే దాన్ని తట్టుకోగల సామర్థ్యం. ఇవన్నీ లెసన్ ది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ హజార్డ్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ డిజాస్టర్ ఈజ్ నోన్ యాజ్. దీన్ని ఏమంటారు మొత్తం నేను చెప్పిన దాన్ని అంతా? వెరీ గుడ్, ఏమంటారు? డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏం రిస్క్ మేనేజ్మెంట్? ఇక్కడ హజార్డ్ అని మెన్షన్ చేసింది కదా. తర్వాత ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అంటే అది అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. కోపింగ్ కెపాబిలిటీ అంటే జనాలకు కూడా కోపింగ్ కెపాబిలిటీ గురించి మాట్లాడారు. రిస్క్ అనాలిసిస్, మోస్ట్ సూటబుల్ ఆప్షన్ ఏంది? డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇంత పెద్ద పారా విషయం ఉంటే ఏదేందో వర్డ్స్ అని చెప్పి మనం కొందరు క్వశ్చన్స్ కూడా స్కిప్ చేస్తారు. దీన్ని ఆప్షన్స్ చూడాలి. నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఆప్షన్స్ పక్కా చూడాలి. ఆన్సర్ ఇస్ డిజాస్టర్ రిస్క్
మేనేజ్మెంట్. అదే కదా మనం చెప్పేది. అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ పెంచి, జనాల కెపాసిటీ పెంచి, వల్నరబిలిటీ చూసుకొని, హజార్డ్ చూసుకొని అన్ని మేనేజ్ చేసేదే. ఇదివరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏముండేదంటే ఓన్లీ డిజాస్టర్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రిపేర్డ్నెస్, రికవరీ, రెస్పాన్స్ అన్నిటినీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో ఇంక్లూడ్ చేసినాం. ఎప్పుడు ఇంక్లూడ్ చేసినాం మనం ఇవన్నీ? 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, December 23rd. ఓకేనా? రైట్. Consider the following statement. The parent agency of National Disaster Management Authority is Central Ministry of Home Affairs. Next, the chairman of NDMA is Prime Minister. Is it correct? Both A and B. Simple question. 2005 లో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినాం. ఈ యాక్ట్ ప్రకారం మనం ఏం ఎస్టాబ్లిష్ చేసినాం? NDMA. In 2005 we have bought this act called Disaster Management Act. Under this act we have established an institution called NDMA, National Disaster Management Authority, and chairman for this is Prime Minister Narendra Modi. Is Narendra Modi the chairman of NDMA? No. Prime Minister of India is the chairman of NDMA. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే జీవితకాలం కాదు, నెక్స్ట్ పిఎం ఎవరైతే వాళ్ళు. అర్థమైందా? సో ప్రైమ్ మినిస్టర్ ఆన్సర్. తర్వాత దో హీఈస్ ది హెడ్ ఆఫ్ NDMA, ద మినిస్ట్రీ ఏది రెస్పాన్సిబుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంటే? హోమ్ మినిస్టర్. ఆన్సర్ హోమ్ అఫేర్స్. హోమ్ మినిస్టర్ అంటే ఇక్కడ ఏమన్నారు? హోమ్ అఫేర్స్ అన్నారు. అంటే హోమ్ మినిస్ట్రీ మొత్తం. అర్థమైందా? సో ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? హౌ దే ఫ్రేమ్ క్వశ్చన్స్. క్లైమేట్ చేంజ్ లీడ్స్ టు మన జీవితంలో ఒక్క పని కూడా ఉండదు క్లైమేట్ చేంజ్ మనని ఇంపాక్ట్ చేయండి, ప్రతి విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. యా, సి వై వీఆర్ వరీడ్ అబౌట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ గురించి ఎందుకు వరీ అవుతున్నాం మనం? ఎందుకు వరీ అవుతున్నాం క్లైమేట్ చేంజ్? సి మీరు చెప్పేటప్పుడు ఆన్సర్ ఒక్కటి గమనించండి. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఇదే ఆన్సర్ చెప్తానా? చెప్తే నేను చెప్పే ఆన్సర్ 5th క్లాస్ ఆన్సర్ ఇదే ఆన్సర్ సేమ్ అయితే చెప్పొద్దు. అంటే దాంట్లో అనాలిసిస్ ఉండదు. క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు ఇంత ప్రపంచంలో మొన్న COP27 జరిగింది, ఎక్కడ జరిగింది? ఈజిప్ట్. పేరేంది? సిటీ పేరు షేక్ సమ్మిట్స్ ఇంపార్టెంట్. COP27 ఎక్కడ జరిగింది? G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఎందుకంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మనకు ఉన్నాయి. ఓకే, ఎందుకు భయపడుతున్నాం అంటే ఇప్పుడు మనకు యావరేజ్ టెంపరేచర్స్ ఎర్త్ మొత్తం తీసుకుంటే 15 to 16 degrees. 0 లోపల ఉంటే టెంపరేచర్, బిలో 0 degrees టెంపరేచర్ ఎర్త్ ఉంటే లైఫ్ ఎగ్జిస్ట్ కావడానికి ఛాన్స్ ఉండకపోయేది, ఇంత డైవర్స్ లైఫ్ ఉండేది కాదు. If temperatures increases more than 20, average temperature, I'm talking about average, అంటే మనకు 40 degrees ఉంటుంది, అంటార్టిక్ రీజన్లో 0లో ఉంటుంది. యావరేజ్ తీసుకుంటే 20-15కి వస్తుంది. ఈ టెంపరేచర్స్ అనేది పెరుగుతా పోతే ఏమవుతుందంటే మనం తట్టుకోలేము ఆ టెంపరేచర్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ ఇంపాక్ట్ ఏముంటుంది అంటే క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమైతే గ్లేషియర్ అనేది మెల్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మేజర్ రివర్ గంగా కానీ, యమున కానీ, ఇండస్ కానీ, ఇవన్నీ ఏంటంటే గ్లేషియర్ మెల్ట్ అవ్వడం వల్ల వాటర్ వస్తాయి, మంచుకొండ కరగడం వల్ల నీళ్ళు వస్తాయి. ఇది ర్యాపిడ్గా మెల్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? వాటర్ ఏమవుతుంది? ఎక్కువ ఫ్లో అవుతాయి. ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది? వెన్ వాటర్ ఓవర్ఫ్లోస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లడ్స్. ఇదొకటి. సమ్మర్లో టెంపరేచర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, ఎక్కువ పెరిగినప్పుడు ఏమొస్తుంది? వడదెబ్బలు వస్తాయి, హీట్ వేవ్స్, వడగాలులు. అవునా? ఇంకేమవుతున్నాయి? ఈ నీళ్ళని పోయి ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రంలో. సముద్ర మట్టం ఏమవుతుంది? పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది? చిన్న చిన్న ఐలాండ్స్, ఇప్పుడు మాల్దీవ్స్ కానీ, లక్షద్వీప్ కానీ, అవి కోరల్ ఒరిజిన్ 2 లేదా 5-10 మీటర్ల ఎత్తులే ఉంటాయి. జస్ట్ నీళ్లు పెరిగితే ఏమవుతుంది? మునిగిపోతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ తెస్తుందంటే తెస్తుంది, ఎందుకంటే టెంపరేచర్స్
పెరుగుతున్నాయి, దీనివల్ల వడగళ్ళు వస్తాయి. సీ లెవెల్ రైజ్, ఎస్, ఎందుకంటే గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి, మెల్ట్ అయ్యి రివర్స్ లో ఫ్లడ్స్ తీసుకొస్తున్నాయి, నీళ్లు మళ్ళీ ఎక్కడికి పోతున్నాయి, సముద్రం కలుస్తున్నాయి, సముద్రం లెవెల్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఫ్లడ్స్, రైజింగ్ సీ లెవెల్స్, ఆల్ ఆర్ ది ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అండ్ క్లైమేట్ చేంజ్ గురించి ఏమవుతుంది అని అడిగినప్పుడు ఆన్సర్ ఏబిసినే ఎందుకంటే ఏమవుతుందో అన్నీ అవుతాయి, ఎన్ని విధాలుగా మనం ఎఫెక్ట్ కావాలో అన్ని విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ డీటెయిల్గా ఎన్వైరన్మెంట్లో డిస్కస్ చేస్తాం. ఈ ఫ్లడ్స్కి నేను రీజన్ చెప్పిన గుర్తుందా, క్లైమేట్ చేంజ్, హీట్ వేవ్స్ కూడా చెప్పాను నేను, టెంపరేచర్స్ పెరగడం. క్లైమేట్ చేంజ్ మేజర్గా అడిగితే, క్లైమేట్ చేంజ్ మేజర్గా అడిగితే రైజింగ్ సీ లెవెల్, ఎందుకంటే రైజింగ్ సీ లెవెల్ ఎప్పుడైతుంది, గ్లేషియర్స్ ఎక్కువ మెల్ట్ అయినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, లాస్ట్కి నీళ్లు సముద్రం కలుస్తాయి. సో మనకి ఎప్పుడైనా ఆప్షన్లో కన్ఫ్యూజన్ ఉంటే ఏది పెద్ద ఇంపాక్ట్ అనేది చూడాలి దాంట్లో, అంటే లాస్ట్ ఎండ్లో జరిగేది ఏంటి, అర్థమవుతుందా? ద కాజెస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్, భూతాపం, ల్యాండ్ స్లైడ్స్ రావడానికి కారణాలు. ఫస్ట్ థింగ్, మోస్ట్ కామన్ థింగ్ ఈస్ లాస్ ఆఫ్ స్ట్రక్చర్. సో అందులో బి పక్కా ఉండాలి, ఓకేనా? వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ల్యాండ్ స్లైడ్ జరుగుతుందా? వాల్కనిక్ ఎరప్షన్ స్టీప్ సైప్ వాల్కనిక్ ఉంది అనుకోండి, ఫిషర్ కాకుండా ఏమైతుంది, అది పేలుళ్ళు అవుతాయి కదా, దానివల్ల రావా, వస్తాయి. సో ఆన్సర్ సి, సి లేని ఆప్షన్ తీసేయండి, అంటే సి ఉన్న ఆప్షన్ ఉండాలి ఫస్ట్, తర్వాత బి అండ్ సి. గ్రౌండ్ వాటర్ సాయిల్లో కలిసిపోయినాయి అనుకోండి, అంటే ఆ వాటర్ వర్షం ఎక్కువ పడ్డది, ఎక్సెస్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ సాయిల్లో కలిసిపోతుంది, సాయిల్లో కలిసిపోయిన ఇప్పుడు సాయిల్ ఏమైతుంది, జాగ్రత్తగా ఉంటుంది అక్కడే, అర్థమవుతుందా? మీకు ఎక్కువ వర్షం పడ్డది అనుకోండి, సాయిల్ ఏమవుతుంది, వాటర్ కలిసిపోతుంది, అది లిక్విడ్ అవుతుంది, ఏమవుతుంది, లిక్విడ్స్ ఈజీలీ ఫ్లో డౌన్, సో ఇట్ విల్ ఫ్లో. హెవీ రెయిన్ఫాల్ చెప్పినప్పుడు చెప్పినాను, హెవీ రెయిన్ఫాల్, ల్యాక్ ఆఫ్ వెజిటేషన్, స్టీప్ స్లోప్, ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, ఆల్ దీస్ ట్రిగర్ ల్యాండ్ స్లైడ్స్. అండ్ ఇదే ల్యాండ్ స్లైడ్ ఒక్కొక్కసారి ఓషన్లో వస్తే ఏం ట్రిగర్ చేయొచ్చు, సునామీ. According to the Disaster Management Act 2005, there should be a state executive committee in every state which is headed by Central Executive Committee ఎవరు, క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఇండియన్. నువ్వు క్యాబినెట్ ఎక్కడ చదివినావు, నేను చెప్పినా, నువ్వెక్కడ చదివినావు, నేనే చెప్పినా, నీకు హోమ్ అని చెప్పి నీకు క్యాబినెట్ అని చెప్పినా. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎవరు, వెరీ గుడ్. నీ క్యాబినెట్ అని ఎప్పుడు చెప్పినా నేను కన్ఫ్యూజ్ అయ్యాను, రైట్. సి, according to 2005 Disaster Management Act, we have established NDMA at center, SDMA at state, national, state, then national executive committee, tarvata state executive committee. Okay, NDMA ki chairman evaru, PM. SDMA ki, national executive committee ki, state executive committee ki chief secretary. Chief Secretary is the head of State Executive Committee. అవునా? ఎప్పుడు మీరు చూడండి, హైకోర్టు ఎప్పుడు కేసీఆర్ని తిడుతుందా, చీఫ్ సెక్రటరీని తిడుతుందా? చీఫ్ సెక్రటరీని తిడుతుంది, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎస్టాబ్లిష్ అయిన పర్సన్ ఎవరు, ఆయన మీద దగ్గర 2000 కేసులు ఉన్నాయి పైన, 2000, మోర్ దెన్ 2000 కేసెస్.
సో 2005 ఎన్డీఎంఏ యాక్ట్ ప్రకారం మనం ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసినాం. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ది ఎన్డీఎంఏకి ఎవరు చైర్మన్? ప్రైమ్ మినిస్టర్. ఆయనతో పాటు వైస్ చైర్మన్ ఉంటాడు. ఆయనకి ఏమని చెప్పిన నేను క్యాబినెట్ మినిస్టర్ హోదా అని చెప్పిన, నువ్వేమో అది గుర్తుపెట్టుకో. తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎవరు? యూనియన్ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ హోమ్ సెక్రటరీ? హోమ్ సెక్రటరీ ఎక్స్ అఫిషియో. ఎవరు హోమ్ సెక్రటరీ ఉంటారో వాళ్ళు. తర్వాత ఏం డిస్కస్ చేసినాం? క్యాబినెట్ కమిటీ ఎందుకు డిస్కస్ చేసినాం అంటే సెక్యూరిటీ మీద, ఎగ్జిక్యూటివ్ కాదు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఏం చెప్తుంది? నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఎన్ని బెటాలియన్స్ ఉన్నాయి? 12 బెటాలియన్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఆ 12 బెటాలియన్స్లో మనది ఏ బెటాలియన్ కిందకి వస్తుంది? విజయవాడ అంతేనా? మన విజయవాడ బెటాలియన్ ఉంది చూడండి. బ్లూ రీజన్ 10th బెటాలియన్ ఎక్కడ? విజయవాడ. అంతేనా? స్టేట్లో చూడండి, ఇప్పుడు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవరు? హూ ఇస్ ద చైర్పర్సన్? చీఫ్ మినిస్టర్. నాట్ మోర్ దెన్ 8 మెంబర్స్ ఉండాలి. అండ్ ఎగ్జిక్యూటివ్ దీనికి ఎవరు? చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. Got my point? Which of the following is incorrect regarding earthquake? Which is incorrect? అంటే మనం కరెక్ట్ ఉన్నాయి ఎలిమినేట్ చేయాలి. కరెక్ట్ ఎర్త్క్వేక్స్ రిలేటెడ్ కరెక్ట్ ఏంది? ద స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఈస్ కాల్డ్ స్టడీ ఈజ్ కరెక్ట్. ఎస్. ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ ఈజ్ మెజర్డ్ ఆన్ రిక్టర్ స్కేల్. అవునా? మరి మ్యాగ్నిట్యూడ్? ఇంటెన్సిటీ మెర్కలీ స్కేల్. ఇంటెన్సిటీ ఈజ్ మెర్కలీ స్కేల్. రిక్టర్ స్కేల్ ఈజ్ ఫర్ మ్యాగ్నిట్యూడ్. ఎర్త్క్వేక్ ఎంత మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంది? మ్యాగ్నిట్యూడ్ అంటే హౌ మచ్ ఎనర్జీ ఇస్ రిలీజ్ డ్యూరింగ్ అన్ ఎర్త్క్వేక్ ఈస్ మ్యాగ్నిట్యూడ్. ద ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ అన్ ఎర్త్క్వేక్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై, ఇట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై రిక్టర్ స్కేల్. ఇంటెన్సిటీ ఈస్ బై మెర్కలీ స్కేల్. ఓకే, సో దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్. ద డిస్ట్రక్టివ్ సెంటర్ ఆఫ్ ఎర్త్ సెక్టర్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్. అవునా? ఎర్త్క్వేక్ ఒరిజిన్ పాయింట్ ఏమంటాం? ఫోకస్. ఫోకస్కి ఎగ్జాక్ట్లీ పైన ఉన్న పాయింట్ ఏమంటాం? ఎపిసెంటర్. ఎపిసెంటర్లో ఏం జరుగుతుంది? మాక్సిమం డిస్ట్రక్షన్ జరుగుతుంది, ఎందుకంటే సర్ఫేస్ మీద ఉంది. నెక్స్ట్, ఎర్త్క్వేక్స్ ఆల్సో అకర్ ఇన్ ఓషన్ ఫ్లోర్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఎర్త్క్వేక్, ఓషన్ ఫ్లోర్ ఎర్త్క్వేక్ ట్రిగర్ సునామీ. సో ఆన్సర్ ఏంది? ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ is measured by Mercalli scale, not Richter scale. Richter scale is used to measure magnitude. Mercalli scale intensity ఎక్కడ నుంచి ఎక్కడ ఉంటుంది? 1 to 12. Magnitude 0 to 10. 0 to 10. చెప్పండి. గ్రీన్ హౌస్ గ్యాస్ డిస్కస్ చేసిన గ్లోబల్ టెంపరేచర్స్లో చెప్పండి. మళ్ళీ ఎన్వైరన్మెంట్ డిస్కస్ చేస్తాం, కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ మీథేన్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఏమైతే అని చెప్పిన నేను. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్. ద రేడియేషన్ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ సన్ ఇస్ ట్రాన్స్పరెంట్. దీస్ గ్యాసెస్ ఆర్ ట్రాన్స్పరెంట్ ఫర్ కమింగ్ ఫ్రమ్ sun, and they are opaque for the radiation coming from earth. This is called terrestrial radiation. చూడండి, సన్ నుంచి వచ్చే హీట్ వల్ల వచ్చే రేడియేషన్ కి ట్రాన్స్పరెంట్ ఉంటాయి, రానిస్తాయి. కానీ ఎర్త్ నుంచి వెళ్ళే హీట్ ని ఆపేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? బ్యాలెన్స్ తప్పుతుంది. హీట్ ఏమవుతుంది? లీడింగ్ టు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. గెటింగ్ మై పాయింట్? So why carbon dioxide, methane are dangerous? Because the radiation coming from the sun, they are transparent, they are allowing it. Because of the radiation, earth surface gets heated up, and this radiation, the earth radiation is not going out because they are acting like an opaque structures. So as a result, global warming is increasing. In which year did India hit tsunami? 2004 అమ్మా. 2005కి మనకు యాక్ట్ వచ్చేసింది. 4లో ఎక్కడ వచ్చింది?
ఎక్కడమ్మా? వైజాగ్. వైజాగ్ ఎఫెక్ట్ అయింది కానీ వచ్చింది ఎక్కడ? సుండర్లాండ్. ఇండోనేషియా దగ్గర వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది? మనకి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్ అన్ని ఎఫెక్ట్ అయింది. సో రేపు ఎగ్జామ్లో గుజరాత్ ఎఫెక్ట్ అయింది ఇస్తాడు ఆన్సర్ తప్పు. మహారాష్ట్ర ఎఫెక్ట్ అయింది తప్పు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి ఉండదు. రైట్. Notice the following in relation to National Disaster Management Authority (NDMA). The Home Minister will act as the de facto chairman of NDMA. Is it true? Who is the chairman of NDMA? NDMA chairman evaramma? Prime Minister. Akkada em ichindru? Home Minister. Adi tappa right ah? Home Minister will act as de facto chairman of NDMA. De facto ఎవరు? డిజూర్ కదా. అన్నిటికీ ఆన్సర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సో అందుకే ఈ ఆప్షన్ తప్పు. ఏ ఆప్షన్ డిలీట్ చేసేయండి. బీసీ మిగిలింది అంతే. ఒక్కొక్కసారి ఇట్లా మిగులుతాయి, ఇంకా అదే ఆన్సర్. చాలాసార్లు ఛాన్స్ వస్తుంది మనకి. NDMA వాజ్ ది ఏజెన్సీ ఆఫ్ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ కిందనే పనిచేస్తుంది లేదా నోడల్ ఏజెన్సీ. తర్వాత ఇట్ ఈస్ స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై 2005 తర్వాతనే ఎస్టాబ్లిష్ అయింది NDMA. ముందు ఎస్టాబ్లిష్ అయిందా? తర్వాత. సో బి అండ్ సి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరి పరిధిలో ఉంది? స్టేట్ లిస్టా, సెంట్రల్ లిస్టా, కాన్కరెంటా? డిజాస్టర్ కాన్కరెంట్ అంటే రెండిట్లో. స్టేట్ రెస్పాండ్ అవుతుంది డిజాస్టర్ వస్తే. యాక్టివ్ డెలివరీ చేస్తున్నారు సెంటర్. సో ఇద్దరిది ఉంది కాన్కరెంట్. వేర్ ఈస్ ఇండియన్ సునామీ వార్నింగ్ సిస్టమ్ లొకేటెడ్? అది గుర్తుపెట్టుకోండి. ఇన్కో ఈస్ ఏంటి ఫుల్ ఫామ్? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్. ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. దీని కిందనే మనకి ఏముంది? సునామీ వార్నింగ్ సిస్టమ్. ఇండియన్ సునామీ వార్నింగ్ సిస్టమ్ దేని కింద ఉంది? ఇన్కోయిస్ కింద. ఇన్కోయిస్ ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉంది. ఇంకో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో ఉంది ఏంటంటే NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కూడా ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఈ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటో చెప్పినా నేను. ఏం చెప్పినా శాటిలైట్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం ఆ ప్లేస్. దాన్ని ఏమంటారు? రిమోట్ సెన్సింగ్. అది ఎక్కడుంది? ఇన్కోయిస్ కానీ NRSC కానీ ఎక్కడుంది? హైదరాబాద్లో. ఇది NRSC ఏమో బాల్నగర్ దగ్గర వస్తుంది, బాల్నగర్. ఇది ఇన్కోయిస్ ఏమో ప్రగతి నగర్. లాస్ట్ ఇయర్ వెళ్ళినాం. అవునా? సివిల్ ఇంజనీరింగ్ అను ఏపీయా? ఇక్కడ ఏంటి? ఓహో, నేను వెళ్ళిన ఒక ప్రాజెక్ట్ కూడా చేసిన. నేను యూనివర్సిటీ నుంచి పోయినా. గోవాలో ఏముంది చెప్పండి? ఏ ఇన్స్టిట్యూషన్ ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్? ఓషనోగ్రఫీ, ఓషన్ టెక్నాలజీ చెన్నై. విశాఖపట్నంలో ఏముంది మీకు తెలియదా? పోర్ట్ ఉంది. అది కొంచెం కామన్ సెన్స్ వాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్స్ ఈజ్ లెస్ పొల్యూటింగ్? పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది. థర్మల్ ఎనర్జీ అంటే ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కోల్. పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. క్రూడ్ ఆయిల్, పెట్రోల్ వాడతాం. పెట్రోల్ తోటి న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఉంటుంది, కానీ మినిమం ఉంటుంది. అసలు రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ నుంచి పొల్యూషన్ ఉంటుందా? ఉండదు. విండ్ ఎనర్జీ నుంచి ఉండదు. సో ఇవన్నీ ఏంటి? రెన్యూవబుల్. అండ్ దే ఆర్ గ్రీన్ ఎనర్జీ అంటారు. వీటిని ఏమంటారు? గ్రీన్ ఎనర్జీ.
మినిమం ల్యాండ్ ఏరియా రికమెండెడ్ ఫర్ ఫారెస్ట్ కవర్ టు మెయింటైన్ ప్రాపర్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఇది చెప్పండి, బేసిక్ క్వశ్చన్. ఎంత పర్సెంట్? 1/3, 33% ఆఫ్ ల్యాండ్. ఇది బేసిక్ ఫండమెంటల్. 1952 ఫారెస్ట్ పాలసీ ప్రకారం స్టేట్ కానీ సెంటర్ కానీ 33% పెట్టాలి ఆన్ అన్ యావరేజ్, మెయింటైన్ చేయాలి. అందుకే మనం ఇప్పుడు హరితారంతో దాన్ని 33 టార్గెట్ మనం. Who heads the National Disaster Management Authority? Who is the de facto head of NDMA? Who is the de jure head of the NDMA? NDMA की चेयरमैन प्राइम मिनिस्टर है. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి ఎవరు చైర్పర్సన్? యూనియన్ హోమ్ సెక్రటరీ, మినిస్టర్ కాదు. Disasters can be categorized into various types by the basis of కొంచెం వెరీ గుడ్. ఏంటి ఆన్సర్ ఏంది? ప్రీవియస్ హిస్టరీ. లాస్ ఆఫ్ అంటే ఒక 10,000 మంది చచ్చిపోతే డిజాస్టర్ ఏ, 20 మంది చచ్చిపోతే డిజాస్టర్ బినా? డిజాస్టర్ దేని కారణంగా వచ్చింది అనేది దాని మీద క్లాసిఫికేషన్ చేసినాం, అవునా? జియోలాజికల్ అని, క్లైమేటాలజికల్ అని. ఎవరో స్పీడ్ అన్నారు, స్పీడ్ ఎట్లా నాకు అర్థం కాదు. స్పీడ్ కరెక్టే. దేని క్లాసిఫికేషన్ స్పీడ్? సైక్లోన్స్. లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ప్రాపర్టీ బట్టి మన సైక్లోన్ ఏబి అని డిస్కస్ చేయలేదు, ఎట్లా వస్తుంది అని డిస్కస్ చేసినాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్? డిఫెన్స్ కదా, ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, మరి అలా ఉంటారు. కానీ ఎవరు ఆధారంగా పనిచేస్తారు? హోమ్ మినిస్ట్రీ. చలో, ఇది రివిజన్ అయింది. ఇట్లా వస్తాయి క్వశ్చన్స్. కొంచెం కరెంట్ అఫైర్స్ బేస్డ్ కూడా చెప్పిన నేను. ఎట్లా రీసెంట్ సైక్లోన్స్ పేర్లు ఎవరు ఇచ్చిండ్రు, ఏ స్టేట్ ఎఫెక్ట్ అయింది, ఎక్కడ ఒరిజినేట్ అయింది, రిపోర్ట్స్, వల్నరబిలిటీ ప్రొఫైల్ రిపోర్ట్స్, ఏదైనా మినిస్ట్రీ మీటింగ్స్, ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకోవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే.